నమస్కారం. ఎంతో మంది మీ దగ్గరికి వస్తుంటారు వివాహ సంబంధాలకి, ఎన్నో సందేహాలని వెలుగుస్తూ ఉంటారు మీ దగ్గర. అయితే ముఖ్యంగా మన కార్యక్రమం ద్వారా మీరు వివాహ సంబంధాల గురించి తెలియజేయడం ఒక ఎత్తు అయితే, ఆధ్యాత్మిక విశేషాలు కూడా ఎన్నో చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా ముందుగా ప్రేక్షకులకి కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసం యొక్క విశిష్టతను తెలియజేస్తారు. తప్పకుండా మన భక్తి టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసానికి సంబంధించి శుభాకాంక్షలు. అలాగే ఈరోజు నాగుల చవితి. ఈ నాగుల చవితిని మనం కార్తీక మాసంలో ఎంతో శ్రద్ధగా చేసుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ నాగుల చవితికి సంబంధించి కూడా మన ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ కార్తీక మాసం అనగానే మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రాధాన్యత దేనికి ఇస్తాము? దీపానికే ఇస్తాము. మనకి భాద్రపద దీపం అని కానీ శ్రావణ దీపం అని కానీ మనకి ఎక్కడా కూడా లేదు. కార్తీక మాసము, కార్తీక స్నానాలు, కార్తీక దీపమని మనము ప్రాధాన్యతని సంతరించుకొని ఉంటుంది ఈ మాసం అంతా కూడా. అసలు కార్తీక మాసం అంటే కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి తిథి వస్తుంది కాబట్టి దీన్ని కార్తీక మాసము అంటాము. అందుకే చూడండి, అరుణాచలంలో వెలిగించేటటువంటి దీపానికి కృత్తికా దీపం అనే పేరు దానికి. మనం మామూలుగా ఇళ్లలో వెలిగిస్తే తిథిని మనం ఆధారంగా చేసుకుని దీపాలను వెలిగించాలి. అదే మనకు దేవాలయాల్లో కానీ లేకపోతే అరుణాచలమైన అటువంటి పెద్ద ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కనుక దీపాన్ని వెలిగిస్తే దాన్ని కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి తిథిని వాళ్ళు పరిగణలోనికి తీసుకుంటారు. అంటే ఒక్కోసారి తిథి నక్షత్రం ఒకే రకంగా ఉన్నప్పటికీ కూడా నక్షత్రం కొంత ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనం చూసుకోవాలి. ఈ దీపానికి ఇంత ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం ఏంటి? ఏ మాసానికి లేనటువంటి ప్రాధాన్యత ఈ కార్తీక మాసంలోనే ఉండడానికి కారణం ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మన ఋషులు చాలా త్యాగశీలు. మన అభ్యున్నతి కోసము, మన జీవుడు ముక్తి పొందటం కోసం, అంటే ఈ మానవ జన్మ చాలా గొప్పదైనటువంటిది. ఎన్నో వేల జన్మలెత్తిన తర్వాత కానీ మానవ జన్మ రాదు. మిగతా జీవులన్నీ కూడా ఏంటి, భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగానే పెరుగుతూ ఉంటాయి. కానీ ఒక మానవుడు ఒక్కడే భూమికి అడ్డంగా పుట్టి విలువగా పెరుగుతాడు. అంటే పైకి ఎత్తి చూస్తాడు. అందుకే మనము ఈ కార్తీక మాసంలో కూడా ప్రారంభమైన వాటి నుంచి కూడా ఆకాశ దీపాన్ని కూడా పైకెత్తుతూ ఉంటాము. అంటే ఇక ఈ మానవ జన్మ ఎత్తాను, ఇక ఎత్తకుండా నేను పైకి చూస్తున్నాను అంటే పైకి చూసి ఆ దీపము యొక్క కాంతిలో మేమందరమే కాకుండా అక్కడ ఉన్నటువంటి జీవులు కూడా ముక్తిని పొందాలి అని మనం ఆకాశ దీపాలను కూడా పైకెత్తుతూ ఉంటాము. మరి ఈ దీపానికి ప్రాధాన్యత ఏంటి అని మనం ఒక్కసారి తరచి చూచినట్లయితే, సామాన్యంగా మనకి కార్తీక మాసం మొదలయ్యేసరికి కొంచెం చలి మొదలవుతుంది. అసలు చూడండి, మనకి అప్పటి వరకు ఎంతో వేడిగా ఉన్నటువంటి వాతావరణము ఒక్కసారి దీపావళి అమావాస్య దాటగానే చల్లబడిపోయింది. మనం అసలు ఈ నిమిషం కూడా ఇలా జరుగుతుంది అని, కానీ మనం ఇవ్వడము దానికి తెలియచేయక్కర్లా. కాలము దానంతటా అదే తిరుగుతూ ఉంటుంది. అందుకే దేవీ భాగవతంలో వ్యాస భగవానుడు కాలోని బలవాన్ కర్త సతతం ప్రియముచ్యతే అంటూ మనకి కాలాన్ని గురించి తెలియచేశారు. కాలం ఎవ్వరి కోసమో ఆగదు, తిరుగుతూనే ఉంటుంది. మరి ఇలాంటి వెళ్ళిపోతున్నటువంటి కాలాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే మనం మానవ జన్మ ఎత్తాము. ఏ జీవికి లేనటువంటి ఆలోచన శక్తి మనకి భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఎత్తినటువంటి మానవ జన్మని ఇంకా మళ్ళీ జన్మలు ఎత్తకుండా మనం ఈ జన్మలోనే సార్థకం చేసుకోవాలి. ఈ జన్మలోనే సార్థకం చేసుకోవాలి అంటే మనకొక్కళ్ళ కోసమే ఉపయోగకరమైనటువంటి పని కాదు మనం చేసేది, నలుగురికి ఉపయోగపడేటటువంటి పని చేయాలి. ఉదాహరణకి చూడండి, మనం భగవన్మూర్తి నుండి కూడా చామరం వేస్తూ ఉంటాము. చామరం ఎక్కడి నుంచి వస్తుంది? చామరీ మృగానికి ఉండేటటువంటి తోకకు ఉండేటటువంటి వెంట్రుకలని కత్తిరించి మనం చామరాన్ని తయారు చేస్తాము. ఈ చామరాన్ని భగవన్మూర్తికి వీచటం వల్ల భగవంతుడు స్వార్థన పొందుతాడు. ఎందుకంటే మనము పక్కింట్లో నుంచి కోసుకొచ్చిన పూలు ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ చెట్టు కొమ్మలు కూడా విరిచేస్తాం. పాపం వాళ్ళు ఎంతో కష్టపడి పెంచుకున్నటువంటి మొక్కలు. ఆ పూలన్నీ తీసుకొచ్చేసి మన మనసు ఆయన మీద ఉన్నదా లేదా అన్నది కాదు, పక్క వాళ్ళు పూజ చేస్తున్నారు కాబట్టి మనం కూడా పూజ చేయాలి అన్న ఉద్దేశంతో ఆ పూలన్నీ పాపం ఆయన మీద వేస్తాము. ఆ పూలన్నీ ఆయన మీద వేసేసరికి స్వామి కూడా చాలా బడలిపోతాడు. స్వామి అంటే అమ్మవారు ఉండొచ్చు, అమ్మవారు ఉండొచ్చు, బడలిపోతాడు. నిజానికి చూడండి, మనం నిర్మాణం తీసేటప్పుడు కూడా
ఎక్కువగా పూలు వేసేసామనుకోండి, నిర్మాల్యం తీస్తుంటే మధ్యలో పూలు వెచ్చగా తగులుతాయి. ఎందుకు స్వామి కూడా బడలిపోతాడు ఆ వెచ్చదనానికి. అలా బడలిపోయినటువంటి మూర్తికి కొంత స్వాంతన ఎలా కుదురుతుంది? ఈ చామరీ మృగంతో కూడుకున్నటువంటి దానితో మనం వీచటం వల్ల ఆయన స్వాంతన పొందుతాడు. ఆ బడలిక అనేది ఉపశమనం పొందుతుంది. మరి చామరీ మృగానికి ఏమన్నా తెలుసా? నా తోకకి ఉన్నటువంటి వెంట్రుకలతోచి చామరాన్ని తయారు చేశారు. మరి అలా చేసినటువంటి చామరంతో వీచటం వల్ల భగవన్మూర్తికి బడలిక తీరుతుంది అన్నటువంటి విషయం చామరానికి తెలుసా? చామరీ మృగానికి తెలుసా? చామరీ మృగానికి తెలియదు. మరి నెమలి, అసలు నెమలి అనగానే మనందరికీ కూడా వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తాము, అది పురివిప్పి నాట్యం చేస్తుంటే ప్రతి ఒక్కరం కూడా గబగబా కెమెరాలు తీసేస్తాం. ఇదివరకంటే కెమెరాలు ఎలా వేసుకోవాల్సి వచ్చేది, ఇప్పుడు అక్కర్లేదు కదా. ప్రతి ఒక్కరికి కూడా చేతుల్లో ఫోన్లు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరం ఏం చేస్తాము, ఆ యొక్క పురివిప్పి నాట్యం చేస్తున్నటువంటి నెమలిని మనము ఫోటోలో బంధించాలి అని అందరం కూడా కెమెరాలు పట్టుకుంటాము. మరి నెమలికి ఏమో తెలుసా? దాన్ని పురివిప్పినటువంటి నేటి పింఛం ఇంత అందంగా ఉంటుందని తెలియదు. అంటే సర్వ జీవుల యొక్క విభూతిని మనం వాడుకుంటాము. మరి ఇలా వాడుకున్నందుకు మరి ఆ జీవులకు కూడా ఏదైనా ఒక చక్కటి ఫలితాన్ని ఇవ్వాలి కదా, కొంత కృతజ్ఞతని మనం ఆవిష్కరించాలి కదా. అందుకని ఈ కార్తీక మాసంలో మనం దీపం పెడతాము. ఎందుకు ఇలా దీపం పెట్టడం అంటే, యమదంశ అనేది ఆశ్వేజ కార్తీక మాసాల్లో ఒక కొర బయటికి వస్తుంది. మళ్ళీ వసంత ఋతువులో ఈ యొక్క యమధర్మరాజు వారి యొక్క కొర ఒకటి బయటికి వస్తుంది. చూడండి, ఎక్కువగా మనకి ఈ రెండు కాలాలలోనే వసంత ఋతువు మరియు శరత్ ఋతువుల్లోనే ఏం జరుగుతుంది, ఎక్కువగా ప్రాణ నష్టం సంభవిస్తుంది. ఏదో ఒక రకంగా ప్రమాదాలు జరిగి అందరూ కూడా చనిపోతూ ఉంటారు. లేకపోతే భయంకరమైనటువంటి అంటువ్యాధులు ప్రబలిపోతూ ఉంటాయి. ఏ ఆసుపత్రుల్లో చూసినప్పటికీ కూడా, అన్ని వైద్యశాలలు కూడా అన్ని వివిధ రకాలైనటువంటి రోగాలతో ఉన్నటువంటి వారితోటి నిండిపోయి ఉంటాయి. ఆ రోగం ఏంటో కూడా కనిపెట్టలేని స్థితిలో వైద్య బృందం ఉంటుంది. అంటే కొత్త రకాల రోగాలన్నీ కూడా ఈ కాలంలోనే రావడానికి శరద్ ఋతువులో కారణం ఏంటి? ఈ కార్తీక మాసం మొదలయ్యేసరికి సూర్యుడు భూమికి దూరంగా వెళ్ళిపోయేసరికి చల్లదనం పెరిగిపోతుంది. ఈ చల్లదనం పెరిగిపోయి రాత్రి కూడా చూడండి 6 అయ్యి కాకుండానే 8 అయిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా చల్లదనం పెరిగిపోయేసరికి చిన్న చిన్న క్రిములు రావటం, వాటి వల్ల అంటురోగాలు ప్రబలిపోవటం జరుగుతుంది. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాల్లో కూడా నిరంతరం రక్తం సరఫరా అవుతూనే ఉంటుంది. ఇలా సరఫరా అవుతున్నటువంటి రక్తంలో కొవ్వు కణాలు చిన్న చిన్న గసగసాలంత రూపంలో ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. అలా ప్రవహిస్తున్నటువంటి కొవ్వు రక్తనాళాల్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే చలి ప్రారంభమవుతుందో, ఈ చలి ప్రారంభం కాగానే మన రక్తనాళాలు కూడా కొంత సంకోచించుకుంటాయి. వయసు రీత్యా, అంటే వయసు చాలా చిన్న వాళ్ళకు తొందరగా సంకోచించకపోవచ్చు, కానీ వయసు పైబడినటువంటి వారికి రక్తనాళాలు సంకోచించుకుపోతూ ఉంటాయి. అలాగే వారికి తట్టుకునేటటువంటి శక్తి, ఇక్కడ వయసు కాదు ప్రాధాన్యత, తట్టుకునేటటువంటి శక్తి లేనటువంటి వారికి కూడా రక్తనాళాలు సంకోచిస్తూ ఉంటాయి. అలా సంకోచించినప్పుడు ఏం జరుగుతుంది, ఈ గసగసాల రూపంలో ఉన్నటువంటి కొవ్వు కణాలన్నీ కూడా ఒక దగ్గర ఏర్పడిపోయి ఒక చిన్న బ్లాక్ లాగా ఏర్పడతాయి. అందుకనే ఎక్కువగా పెరాలసిస్ రావటానికి మరియు హార్ట్ అటాక్లు రావటానికి ఈ కాలమే ఎక్కువగా జరగడానికి కూడా కారణం ఇదే. అందున తెల్లవారుజాము కాలంలో ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే అప్పుడే కదా కొంచెం మంచు కురుస్తూ ఉంటుంది. కాబట్టి తెల్లవారుజాము కాలంలో ఈ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ శివాలయం లేదు, విష్ణాలయం లేదు, అంబికాలయం లేదు. ఏ ఆలయంలో చూసినా అసలు దేవతామూర్తితో సంబంధం లేకుండా ప్రతి ఆలయంలో కూడా మనం దీపాలు వెలిగిస్తాం. ఇంట్లో కూడా దీపాలు వెలిగిస్తూ ఉంటాం. కారణం ఏంటంటే ఆ నువ్వుల నూనె నుంచి వచ్చేటటువంటి పొగను పీల్చటం వల్ల హృదయ సంబంధమైనటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుతాయి. అంటే ఆ దీపపు నుంచి వచ్చేటటువంటి గాలిని మనం పీల్చటం వల్ల శ్వాసకోశాలకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయి. అందుకే దీపం పెట్టమనేది. పైగా ఇంకొక రకంగా చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాము, సర్వ జీవుల యొక్క విభూతిని మనం వాడుకుంటున్నాం. మరి వాటికి కృతజ్ఞతని ఆవిష్కరిస్తూ ఆ జీవులు కూడా ముక్తిని పొందాలి, ఆ జీవులకు కూడా
అనారోగ్యం కలగకుండా ఉండాలి. మరి అవన్నీ వచ్చి నారాయణ అని ఒక మాట అనలేవు. ఇప్పుడు నువ్వు దీపం పెట్టుకుంటే అయ్యో కార్తీక మాసం వచ్చేసింది అని ఏదన్నా స్నానం చేయగలుగుతావా? లేదు. కాకపోతే ఏంటంటే వాటిని కూడా ముక్తిని ప్రసాదించాలి అని ఆ దీపపు కాంతి ఏ జీవుల మీద వరకు అయితే పడుతుందో అంతవరకు కూడా అన్నిటికీ ముక్తిని ప్రసాదించాలని ప్రతి ప్రదేశంలో కూడా మనము దీపాలు వెలిగించటం. అలాగే మనకి భగవంతుడు జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. అసలు ఈ కన్ను కన్ను కూడా ఒక జ్ఞానేంద్రియం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం. అన్ని ఇంద్రియాల కంటే కూడా నయనం ప్రధానం. నయనం లేకపోతే నేను మిమ్మల్ని చూడలేను, మీరు నన్ను చూడలేరు. అలాగే ప్రేక్షకులు కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూడలేము. అలాగే ప్రియమాన మన పిల్లల్ని మనమే చూసుకోలేము. మరి అన్నిటికీ ప్రధానమైనటువంటి కంటిని మనకి ఇచ్చినటువంటి భగవంతుడు దానికి చూసేటటువంటి శక్తినిచ్చాడు. అలా చూసేటటువంటి శక్తినిచ్చాడు కాబట్టే మనం శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించుకోగలుగుతున్నాము. అలాగే నిన్న ఆశ్వేజ మాసంలో దేవీ నవరాత్రుల్లో చక్కగా అమ్మవారిని నవ దుర్గలుగా మనము ఆరాధన చేశాము. ఏ రోజు ఏ రంగు చీర కట్టుకుని ఏ రకంగా అలంకరించుకుని ఉండాలో అలా అమ్మవారిని మనము చూసుకోగలిగాము. మరి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో కూడా పరమశివుణ్ణి ఏ రకంగా అభిషేకం చేస్తూ ఎంత అందంగా ఉన్నాడో అలా అభిషేకం చేసేటటువంటి ద్రవ్యాలతో మనము అభిషేకం చేస్తూ మనం చూడగలుగుతున్నాం ఆ మూర్తిని. మరి ఈ కంటిని ఇచ్చినటువంటి భగవంతుడికి మనం కొంచెంలో కృతజ్ఞత తెలియచేయాలి కదా. ఆ కృతజ్ఞతని ఆవిష్కరించడానికి మనం దీపం పెడతాము. మరి అలా కన్ను పని చేసేటట్టు చేసినటువంటి ఆయనకి ఏదో ఒక రూపంలో మనము మన మనసులో ఉన్నటువంటి భావనని తెలియచేయాలి. అందుకే ఏ సమయంలో మనం పూజ మొదలెట్టినప్పటికీ మనం తెల్లవారుజామున లేచి పూజ చేసినా దీపం పెడతాము. అబ్బాయి ఈరోజు సెలవు కదా 11ంటికి లేద్దాలే అనుకుని అప్పుడు స్నానం చేసి పూజ చేసినా మనం దీపం ఇప్పుడు పెట్టి మనం పూజ మొదలెట్టడానికి కూడా కారణం అదే. అలాగే మనకి చెవికి వినికిడి శక్తినిచ్చాడు. కాబట్టి మనం చెప్పుకునేటటువంటి మాటలు నలుగురు వినగలుగుతున్నారు. లేకపోతే మన పిల్లలు మనల్ని ఎంతో ప్రేమగా అమ్మా అని పిలిస్తే మనం వినగలుగుతున్నాం. ఎందుకంటే ప్రతి స్త్రీ కూడా పులకరించిపోయేది అమ్మా అన్నటువంటి పదానికి చాలా పులకరించిపోతుంది. అది వినేటటువంటి శక్తినిచ్చినటువంటి భగవంతుడికి కృతజ్ఞతలు తెలియచేయటం. అలాగే మనకి నాసిక వాసన చూసేటటువంటి శక్తినిచ్చాడు. వాసన చూసేటటువంటి శక్తి లేదనుకోండి, మల్లెపూల నుంచి వచ్చేటటువంటి సువాసన అయినా ఒకటే, ఏదైనా జంతువు యొక్క కళేబరం మీద నుంచి వచ్చినటువంటి వాసనలో ఒకటే. మనకి పెద్ద తేడా తెలియదు. ఎందుకంటే ముక్కు పనిచేయట్లేదు కాబట్టి ఆ పదార్థం పాడైపోయిందా బాగున్నదా అన్నది కూడా మనం తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉంటాము. కాబట్టి ఇలా వాసన చూసేటటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి భగవంతుడికి మనం కృతజ్ఞతని ఆవిష్కరించటం. అలాగే మన నాలుకకి రుచి చూసేటటువంటి శక్తి ఉంది. మరి ఆ రుచి చూసేటటువంటి శక్తి ఉంది కాబట్టి మనకి ఇష్టమైనటువంటి పదార్థం ఏదైనా మన నాలుకకి తగలగానే అబ్బా చాలా బాగుంది అంటే 1కి 2 మార్లు కలుపుకుని తినగలుగుతున్నాము. అదే మనకి ఆ నాలుకకి రుచి చూసేటటువంటి శక్తి లేదనుకోండి, దాని మీద చక్కెర పొంగలి పెట్టినా ఒకటే, బాగా కాలుతున్నటువంటి బొగ్గు పెట్టినా ఒకటే. మనకి రుచి చూసేటటువంటి శక్తి లేదు. మరి రుచి చేసేటటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి ఆ భగవంతుడికి మనం ఏదో ఒక రూపంలో కృతజ్ఞత తెలియచేయాలి. కాబట్టి ఆయనకి అలా దీపం పెట్టి కృతజ్ఞత తెలియచేస్తున్నాము. అలాగే మన చర్మానికి స్పర్శ అనేది చాలా విచిత్రంగా ఉంటుంది. మన పిల్లల్ని మనం దగ్గరికి తీసుకున్నప్పుడు ఆనందం ఒక రకంగా ఉంటుంది. మన సోదరులను దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ స్పర్శ ఒక రకంగా ఉంటుంది. మరి ఆ స్పర్శని అనుభవించేటటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి భగవంతుడికి మరి కృతజ్ఞత తెలియచేయాలా? లేకపోతే అది చల్లదనమే ఒక ఐస్ ముక్క మన చేతి మీద వేసుకున్నా మనకు తెలియదు. అలాగే బాగా కాలుతున్నటువంటి గరిటెని ముట్టుకున్నా మనకి స్పర్శ తెలియదు. కాబట్టి ఈ స్పర్శ సుఖాన్ని అనుభవించేటటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి భగవంతుడికి మనం కృతజ్ఞత తెలియచేయాలి. కాబట్టి మనకి జ్ఞానేంద్రియాలన్నీ సక్రమంగా పనిచేసేటట్టు చేసినటువంటి ఆ భగవంతుడికి మనం ఈ రకంగా కృతజ్ఞత తెలియచేస్తూ, స్వామి నా జ్ఞానేంద్రియాలన్నీ కూడా సరిగ్గా పనిచేసేటట్టు చూస్తున్నాము, ఇది ఇలాగే పనిచేసేటట్టు చూడు, నలుగురికి నేను మార్గదర్శకంగా ఉండాలి అని దీపం పెడుతున్నాము.
కాబట్టి అలాంటి దీపాన్ని మనం పెడుతున్నాం. ఎందుకు? మనం ఇంకేది ఇచ్చినా కూడా అది ఆ భగవంతుని సృష్టిలోనిదే. నేను 1,00,000 రూపాయలు పెట్టి పూలు కొనుక్కొచ్చినా, ఇక ఏ ఫలాలు కొనుక్కొచ్చినా అది మనం సృష్టించినవి కాదు, ఆ భగవంతుని సృష్టిలోనిదే. కాబట్టి అది ఆయన సృష్టించినవి ఆయనకి ఇస్తే మనం కృతజ్ఞత ఆవిష్కరించినట్టు అవ్వదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము? మన మనసు అనేటటువంటి కుసుమాన్ని ఆయన యొక్క పాదాల పైన పెట్టుకొని, అందుకే పెద్దలు ఏం చెప్పారంటే మనము పరమశివుని వామదేవాన్ని సంబోధిస్తాము, అలాగే విష్ణుమూర్తిని వాసుదేవాన్ని సంబోధిస్తాము. మరి వామదేవాలో వాసుదేవాలో ఉన్నటువంటి తేడా ఏంటి? సుమ. కాబట్టి నా మనసు అనే కుసుమాన్ని ఈ పాదాల చెంత పెడుతున్నాను, నన్ను కరుణించవయ్యా అంటూ పెద్దలు ఎంతో మంది వారి యొక్క ఆత్రతను తెలియచేశారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో దీపానికి ఇంత ప్రాధాన్యత ఉండడానికి కారణం ఏంటి? మనమొక్కళ్ళని ఉద్ధరణ పొందటం కాదు, మన చుట్టూ ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఉద్ధరణని పొందాలి. మన స్వార్థం కోసం నేనొక్కడిని బాగుపడాలని కాదు దీపం పెట్టేది. ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేటటువంటి మాట అయి ఉండొచ్చు, నేను నడిచేటటువంటి నడత అయి ఉండొచ్చు, ఒక మార్గదర్శకంగా ఉండాలి. నేను వారికి ఒక ఆదర్శంగా ఉండాలి అని అంటూ మనం దీపం పెడతామే కానీ పక్క వాళ్ళకు వచ్చే డబ్బు కూడా నాకే రాని స్వామి అంటూ కాదు మనం దీపం పెట్టేది. ఏంటంటే మనం ఈ దీపం పెట్టడం గల ఆంతర్యం తెలియక మనం ఏం చేస్తాము? ప్రతి ఒక్కరం కూడా ఓహో నేను దీపం పెట్టేసాను, పూజ చేసేసాను కాబట్టి ఇంకా ఐశ్వర్యం అంతా మా ఇంటికే వచ్చేస్తుంది అని మనం అలా ఆలోచిస్తాం. కానీ భగవంతుడికి తెలుసు ఎవరికి ఎంత వేయాలో, ఎవరికి ఏ రకంగా అనుగ్రహిస్తే వారు అభ్యున్నతిని పొందుతారో భగవంతుడికి తెలుసు. కాబట్టి ఇలా భగవంతుడి వైపు మనకి మనసు వెళ్ళాలన్నా కూడా మళ్ళీ ఎవరికి అనుగ్రహం ఉండాలి? భగవంతుని అనుగ్రహమే ఉండాలి. కాబట్టి మనం భగవంతుడికి ఎల్లవేళలా ప్రార్థించాల్సిందేంటి? నా మనసుని ఎందు ఉండేటట్టు చూడమని, అనుగ్రహించమని మనం భగవంతుణ్ణి వేడుకోవాలి. ఎందుకంటే మనకి ఈ యొక్క ఊపిరి ఆరుతూ ఉన్నంతసేపు మనము ఒక్కసారైనా నారాయణ అనగలము. ఈ కార్తీక మాసం ఇప్పుడు వెళ్ళిపోయిందనుకోండి, మళ్ళీ వచ్చే కార్తీక మాసం ఎలా ఉంటుందో, మన శరీరం సహకరిస్తుందో సహకరించదో. కొంతమంది ఏమనుకుంటూ ఉంటాము, ఇప్పటి నుంచి ఎందుకండి రామ అనుకోవడం, నారాయణ అనుకోవడం, ఇంకా ముందు చాలా ఉంది కదా, రిటైర్ అయిపోయాక చూడొచ్చు, నేనేమంత వయసు నిర్మలానం కాదు అని మనం భావన చేస్తూ ఉంటాం. కానీ ఇప్పటి నుంచి సాధన ఏంది? అప్పుడు వయసు వచ్చేసరికి ఒక్కసారి కూడా మనము నారాయణ అని పిలవలేము. మనం గుర్తుంచుకోవలసింది ఏంటి? పునర్జన్మ అన్నది భగవంతుడి చేతిలో కూడా లేదు. మన ఆఖరి ఊపిరి వదిలేటప్పుడు అయ్యుండొచ్చు, పీల్చేటప్పుడు అయ్యుండొచ్చు. ఆఖరి ఊపిరి ఎప్పుడు ఆపేస్తాడో భగవంతుడికే తెలుసు. ఎందుకంటే మనం పీలుస్తున్నప్పుడైనా, గాలి పీలుస్తున్నప్పుడైనా ఊపిరి ఆగిపోవచ్చు, గాలి వదులుతూ ఉన్నప్పుడైనా ఊపిరి ఆగిపోవచ్చు. అలా ఆ ఊపిరి ఆగిపోయేటప్పుడు మన యొక్క మనసు దేని మీద అయితే ఆధారపడి ఉంటుందో ఆ దాని మీదే మన యొక్క పునర్జన్మ అన్నది ఆధారపడి ఉంటుంది. అంతేకాని మనకి వేరే వాటి మీద ఆధారపడి ఉండదు. భగవంతుడి చేతిలో కూడా లేదు పునర్జన్మ. మన మనసు మన పిల్లల మీద ఉందనుకోండి, వారింట్లోనే పెంపుడు జంతువుగానే పుడతాము. అదే మన మనసు మనం సంపాదించినటువంటి ఆస్తి మీద ఉందనుకోండి, ఆ భోషాణం కింద ఏ తేలాగో లేకపోతే అక్కడే కుక్కలాగో పుడతాము. లేకపోతే మన మనసు అయ్యో నాకు ఇచ్చినటువంటి ఈ జీవిత కాలంలో నేను కొంతవరకే నేర్చుకోగలిగానే, ఇంకా నేను నేర్చుకోవలసినటువంటిది ఎంతో ఉంది, నేను పొందాల్సినటువంటి జ్ఞానం ఇంకే ఎంతో ఉంది, తొందరగా నేను వెళ్ళిపోతున్నాను, అయ్యో ఇంకా ఎన్నో తెలుసుకోవలసినటువంటి విషయాలని నేను తెలుసుకోలేకపోయాను అంటూ కనుక ఆఖరి ఊపిరి ఆగిపోతే ఏ మహావిధ్వంసుడి కడుపులో పుట్టి మళ్ళీ తిరిగి వారి యొక్క చదువుని ప్రారంభిస్తారు. కాబట్టి ఆఖరి ఊపిరి ఆగిపోవటం మీదే మన యొక్క పునర్జన్మ ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఉన్నటువంటి కార్తీక మాసంలో మనం ఒక్కసారైనా నారాయణ జపాన్ని చేసుకోవాలంటే పరమశివుడు ఉండొచ్చు, నారాయణుడు ఉండొచ్చు, వాళ్ళిద్దరికీ భేదం లేదు. మన కార్తీక మాసానికి అధిష్టాన దేవుడు ఎవరు? దామోదరుడే. మనం కార్తీక దీపాన్ని పెట్టేటప్పుడు కూడా తులసి ముక్క దగ్గర కార్తీక దామోదరం ఆవాహయామి అంటూనే మనం దీపం పెడతాము. కాబట్టి ఇది గమనించాలి. బ్రతికి ఉన్న నాళ్ళని స్మరణ తప్పను కానీ మరణకాలము నన్ను మరతునేమో, ఆవేళ యముడు తన ఆగ్రహమున వచ్చి ప్రాణములు పెకిలించి పట్టునప్పుడు కపవాత పైత్యము కప్పగా కంప ముద్భవనుంది కష్టపడుచు నాజిహ్వతో నిన్ను నారాయణాయుచు
పిలుచు పిలుతును శ్రమ చేత పిలువలేను నాటికిప్పుడు చేతుని నామభజన చెవినుడు వినుమయ్య శ్రీ ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటూ నరసింహ శతకకర్త చెప్పాడు. అయ్యో, నేను నా ప్రాణాలు వదిలేటప్పుడు నేను నిన్ను పిలవగలుగుతానో లేదో, ఎందుకంటే ఊపిరి వదిలేసేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది. మన యొక్క నవనాడులు కూడా కృంగిపోతూ ఉంటాయి. అప్పుడు నేను కపవాత పైత్యాలు కప్పేసి చాలా కష్టపడుతూ నాకు నువ్వు గుర్తుకొస్తావో లేదోనయ్యా. కాబట్టి ఇప్పుడే నీ నామాన్ని చెప్తున్నావు. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఈ నామాన్ని నా చివరి ఊపిరి వదిలేటప్పుడు చెబుతున్నటువంటి నామంలో నువ్వు వినాలి. నువ్వు చెవులు విను, ధైర్యంగా విను. ఇప్పుడు చెప్తున్నటువంటి నామాన్ని నేను నా ఊపిరి వదిలేసేటప్పుడు చెప్పేటటువంటి నామంగా గుర్తుంచుకో అంటూ నారాయణ మంత్రాన్ని చెప్పాలి. అలా చెప్పాలి అంటే సాధన మనం మొదటి నుంచి కూడా మొదలు పెట్టాలి. కాబట్టి ఈ కార్తీక మాసంలో మనము అలా సాధనను మొదలు పెట్టాలి. ఒక స్నాన రూపంలో, ఒక దీపం రూపంలో మనం అలా సాధనని కనుక మొదలెడితే వయసుతో నిమిత్తం లేదు, ఎంత చిన్నవాళ్ళైనా మొదలు పెట్టవచ్చు. ఒక వయసు వచ్చిన తర్వాత మన శరీరం సహకరిస్తుందో లేదో, మన కాన్ఫిడెంట్ ప్రతి ఒక్కరికి ఎవరిని అడిగినప్పటికీ కాళ్ళ నొప్పులండి అంటుంటారు. 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక రుగ్మత వాళ్ళని బాధిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం వెళ్ళి అప్పుడు దీపారాధన చేయగలుగుతామో లేదో తులసమ్మ దగ్గర. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుంచుకొని చిన్నతనం నుంచి ఈ సాధనను మొదలు పెట్టాలి. ఈ సాధనను మొదలుపెట్టి ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత, ఈ కార్తీక మాసంలో మన పెద్దలు ఏ ఏ తిథుల్లో ఏమేమి ఆచరించాలని చెప్పారో అవన్నీ ఏదో వాళ్ళు ఉదుసుకోక కాదు, మన జీవుడు అభ్యున్నతిని పొందటానికి చెప్పినటువంటి విషయాలు ఇవి బాగా గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకొని ఆ పెద్దవాళ్ళు అలాగే చెప్తారు, వాళ్ళకి చాదస్తం కాకపోతే సింగినాదం జీలకర్ర అని కొట్టిపారేయటం కాదు, దానికి సంబంధించినటువంటి విషయాలని మనము గుర్తిరిగి మనం ఆచరించటమే కాదు, ఇంతే భద్రంగా మనం మన ముందు తరాలకి అందచేస్తే చాలా చక్కగా మన సనాతన ధర్మము ఇంకా వేళ్లతో పునాదులతో ఇంకా గట్టిపడేటటువంటి అవకాశం ఉంది. చాలా చక్కగా వివరించారండి. ఈ కార్తీక మాసంలో భక్తజనులంతా కూడా స్వామివారిని అంటే శివకేశవులు ఇరువురిని కూడా పూజించుకోవాలని ఎంతో ఆతృతతో దేవాలయాలకి సందర్శిస్తూ ఉంటారు. వారందరికీ కూడా కార్తీక మాసం యొక్క విశిష్టతను చాలా చక్కగా తెలియజేశారు. ప్రేక్షకులందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఈనాటి శతమానం భారతీయ ప్రత్యక్ష ప్రసారం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయం